అటుగా అటుకన్నా కదిరి పోవాలంటాను. అదే అనంతపురం నుండి పోవాల కదిరి పోయి గీతమ్మ అమ్మ ఎవరు భారతమ్మ ఏడుంది. అదే భారతీయును వెంకటేశ్వర భార్య పిల్లలు అంతా పోయి దేనికి ముక్కలు రావాలన్నారని అంటే అదే పొద్దు నిన్న రేపు పోతామన్నారంట. పిల్ల బాగుంది పాప, నేను కానీ చూసిన. లాగుంది అవి వల్ల వాళ్ళు ఎవరు వాళ్ళు మన గాజులోలే కదా. రేటు ఎట్లా అయిపోయి వాళ్ళ నాయన ఉన్నాడా? గాజురంగలు పెట్టుకున్నా మా ఈ పాప అన్నలే చేసుకుంటున్నారు. మళ్ళీ అందుకే లా ఉంది అన్నారంటే ఆ పాప చూసినా. నేను పెళ్లికి వచ్చిండే కదిరి తాడిపత్రికి కిష్టపల్లు వాళ్ళ బంధువులు పెళ్లి అయితే అంటే వచ్చింది. అది చూపించమ్మా ఆ పాప వచ్చింది. ఈ పాప ఈ పాప వచ్చింది, పెద్ద పాప నాగలక్ష్మి వచ్చిండే. చూపించి అక్క అక్క ఆ పాప చూడుక ఈ భారత వచ్చి ఎనికి పోయింది అని. బాగానే ఉంది కదా బాగానే ఉంది కదా పాప, అంత లా ఉంది, సన్నగా అవుతుంది పెళ్ళి అయితే అంటే. 15 తులాలు బంగారు పెడతారంట, దండికి ఇస్తారంట. ఈ ఒప్పుకోలేదంట కదమ్మా ఆ బాబా. నాగలక్ష్మి బాగుండే వాళ్ళక ఇప్పుడు ఆదం జయరామప్ప మనవనికి ఒక పాపని ఇచ్చినారు. ఈ పాప ఒక పాప, ఇద్దరికి ఆ పాప 15 తులాలు ఇచ్చినారుక్క అని అందుకంటాడ. బాగానే ఉంది, మా పుట్టుబడి బాగానే ఉంది కదా, అంత లావు కనిపిస్తుంది. మనకే పనిదిలే, వద్దన్నారంటలే. వద్దంటే లచ్చ బాగా వచ్చి అక్కయ్య నెప్పి సాగా చూసినా. అమ్మని కూడా మాట్లాడితేలే పాప మాట. ఇంకేం ఏం చేసినావమ్మా వంట? రబ్బు పెట్టుకున్నాడా? ఆయన రబ్బుకుండా కడుక్కున్నట్టున్నాడు. ఏదో తింటాడు, వాటి పెద్ద పెట్టుకోవచ్చు, మాది పంచేది. వెళ్ళిపోతావమ్మా, వెళ్ళిపోతావు వెళ్ళినా. సరేలే చేస్తే మనలే తినండి. బాగుంటారు కదంతా. మళ్ళీ నరేంద్ర ఫోన్ చేసిండే. నరేంద్ర లైన్లో ఉన్నాడు. చెప్పు నన్నది మురళి. మురళి అంటావు, నరేంద్ర అంటావు. వాడు నరేంద్ర మాట్లాడుతాండేది. నరేంద్ర అదే ఏం పాయ రైతు గారు మాట్లాడుతాడు అనుకునే నేను. వాళ్ళమ్మ ఆఫ్ చేశా. వాళ్ళమ్మ వాడు వస్తానికి ఆఫ్ చేసింది పాపం. అవులా గజ్జలైనా